ఏ పవర్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ప్రాబ్లం చేయబోతున్నాం. I of x ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 3 log 2x అని ఉంది కదా, దెన్ 2x హోల్ క్యూబ్ అని రాయొచ్చు ఈ ఫార్ములా ప్రకారం. అలాగే 5 ఇంటూ 2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు బై x టు ది పవర్ 4 అవుతుంది ప్లస్ 5 ఇంటూ ఎక్స్ఎస్ క్యూబ్ అని రాయొచ్చు. తర్వాత 7x మైనస్ 7x స్క్వేర్ dx. ఇది 8x క్యూబ్ ప్లస్ 20x స్క్వేర్ అవుతుంది బై x టు ది పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ dx. పైన మనం 4x స్క్వేర్ కామన్ తీద్దాం. అప్పుడు x ప్లస్ 2x ప్లస్ 5 అవుతుంది బై ఎక్స్ స్క్వేర్ కింద కూడా కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 7 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమినేటర్లో కనిపిస్తుంది కాబట్టి 4 ఇంటూ లాగ్ మోడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 7 ప్లస్ c అని రాయొచ్చు అనమాట. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.